డ్రగ్స్ అనేది రకరకాలుగా తయారు చేస్తున్నారని మనం తెలుసుకున్నాం. అయితే దీనికన్నా ముందు, డ్రగ్స్ కన్నా ముందు పూర్వకాలంలో నల్లమందు అనేది ఉండేది. ఈ నల్లమందును ఎలా తయారు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నల్లమందు అంటే పెద్దగా ఏమీ లేదు. మన ఇంట్లో నిత్యం వాడే గసగసాలను పండించి వాటిని ఉడికించి చేసే పదార్థమే నల్లమందు. అసలు ఈ నల్లమందు ఎలా తయారు చేస్తారు, దీని శాస్త్రీయ నామాలు ఏంటి, దీని చరిత్ర ఏందో ముందు మనం తెలుసుకుందాం. నల్లమందు శాస్త్రీయ నామం లెచోమా పెప్పర్స్ అనేది ఓపియం గసగసాల పాపోవర్ సెమ్నిఫెరమ్ యొక్క సీడ్ క్యాప్సూల్స్ నుండి పొందిన ఎండిన రబ్బరు పాల సుమారు 12% నల్లమందు అనాల్జిస్ ఆల్కలాయిడ్ మార్ఫిన్తో తయారు చేయబడుతుంది. ఇది ఔషధ వినియోగాల కోసం మరియు చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వ్యాపారం కోసం హెరాయిన్ మరియు ఇతర సింథటిక్ ఓపియాయిడ్లను ఉత్పత్తి చేయడానికి రసాయనికంగా ప్రాసెస్ చేయబడుతుంది. రబ్బరు పాల దగ్గర సంబంధం ఉన్న ఓపియేట్స్ కోడైన్ మరియు టైబెన్ మరియు పాపావెరిన్ నోస్కాఫైన్ వంటి నాన్ అనాల్జెసిక్ ఆల్కలాయిడ్స్ కూడా ఉంటాయి. అయితే రబ్బరు పాలను పొందే సాంప్రదాయ శ్రమతో కూడుకున్న పద్ధతి అపరిపక్వత విత్తన కాయలను అంటే పండ్లను చేతితో గీసుకోవడం, రబ్బరు పాలు బయటకు పోయి ఆరిపోయి చేతికి అంటుకుంటాయి. గసగసాలను పండించే మొక్క నుంచి ఒక రకమైన పాలు వస్తాయి. ఆ పాలను ముట్టుకుంటే అవి పసుపు రంగులోకి వస్తాయి. వాటిని తీసి రైతులు వాటిని ఎండబెడతారు, అంటే ఎండిపోయే వరకు అలాగే ఉంచుతారు. దానివల్ల మనకు గసగసాలు అనేవి వస్తాయి. ఆ రబ్బరు చెట్ల నుంచి వచ్చే విత్తనాలే మన గసగసాలు అన్నమాట. ఆ తర్వాత వాటిని బాగా ఎండబెట్టి వీటిని కొన్ని ఔషధాలలో వాడతారు. అలాగే ఇవి చట్ట వ్యతిరేకమైన పంట మన దేశంలో. కాకపోతే వేరే దేశంలో ఇది కొన్ని ప్రదేశాలలో మాత్రమే వీటికి అనుమతులు ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. మెకోరియం అనే పదం గ్రీకు నుండి నల్లమందు లాంటిది అని ఉద్భవించింది. కానీ ఇప్పుడు నవజాత బల్లలను సూచించడానికి చారిత్రాత్మకంగా నల్లమందు గసగసాల యొక్క ఇతర భాగాల నుండి లేదా వివిధ జాతుల గసగసాల నుండి తయారు చేయబడుతుంది. పురాతన కాలం నుండి ఉత్పత్తి పద్ధతులు గణనీయంగా మారలేదు. పాపావర్ సోమ్నిఫెరమ్ యొక్క ఎంపిక ద్వారా ఫెనాంథ్రిన్ ఆల్కలాయిడ్స్, మార్ఫిన్, కోడైన్ మరియు కొంతవరకు టైబైన్ యొక్క కంటెంట్ బాగా పెరిగింది. ఈ ఆధునిక కాలంలో ఆక్సికోడైన్, హైడ్రోకోడైన్, హైడ్రోమార్ఫిన్ మరియు ఇతర సింథటిక్ ఓపియేట్ల సంశ్లేషణకు ముడి పదార్థంగా దీనిని ఉపయోగిస్తారు. చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వ్యాపారం కోసం మార్ఫిన్ను నల్లమందు రబ్బరు పాల నుండి తయారు చేస్తారు. దీని బరువు 88% తగ్గుతుంది. ఇది హెరాయిన్గా మార్చబడుతుంది. హెరాయిన్గా మార్చడం వల్ల దీని శక్తి 2 రెట్లు అధికమవుతుంది. అలాగే దీని విలువను కూడా పెంచుతుంది. అందువల్ల దీనిని అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు. మధ్యధర ప్రాంతం మానవ వినియోగానికి సంబంధించిన తొలి పురావస్తు ఆధారాలను కలిగి ఉంది. అత్యంత పురాతనమైన విత్తనాలను నియోలిథిక్ యుగంలో ఆహారం, మత్తుమందుల మరియు కర్మ వంటి ప్రయోజనాలతో 5000 BCE కంటే ఎక్కువ కాలం నాటివి. ఇవి అంటే మన గసగసాలు ఇప్పటివి కావు. 5000 BCE కల పురాతన కాలం నాటివి. ఇవి గ్రీస్ నుంచి వచ్చిన ఆధారాలు. అయితే ఇవి నల్లమందు ఆవిరిని పీల్చడం వల్ల మత్తు అనేది వస్తుంది. అలాగే మెడికల్ ఫాల్జేసిస్ మరియు ఆత్మహత్యకు హెమాక్లతో కలిసి అనేక విధాలుగా వీటిని వినియోగించారని మనకు పురాతన శాస్త్రం చెప్తుంది. అలాగే నల్లమందు గురించి మధ్యయుగ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వైద్య గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇందులో ఎబర్స్ పాపిరస్ మరియు డియోస్కోరైడ్స్, గాలెన్, మళ్ళీ అవిసెన్నా వంటివి కూడా ఉన్నాయి. ఇవి మార్ఫిన్ అనే మాదక ద్రవ్యాన్ని తయారు చేసడానికి ఉపయోగిస్తారు. అలాగే
అమెరికన్ సివిల్ వార్కు ముందు ప్రాసెస్ చేయని నల్లమందు విస్తృతంగా వైద్య విధానంలో కొనసాగించారు. ఇది ఖచ్చితంగా నియంత్రించబడిన మోతాదులో ఇంజెక్ట్ చేయబడుతుంది. అంటే ఇది కేవలం వైద్యంలో మాత్రమే ఉపయోగించారు వాళ్ళు. అది ఎంత మోతాదులో ఇవ్వాలో అంతే మోతాదులో ఇచ్చేవాళ్ళు అన్నమాట. అప్పట్లో చరిత్రలో వైద్యులు ఇచ్చేవారు. 500 సిఈ కన్నా ముందు, అంటే పురాతన కన్నా ముందు, అంటే 3400 బీసీ కన్నా ముందు కూడా ఈ నల్లమందు అనేది ఉంది. నియోలిథిక్ స్థావరాల నుండి కనీసం 17 పాపవర్ సోమ్నిఫెరం కనుగొనబడినట్లు స్విట్జర్లాండ్, జర్మనీ మరియు స్పెయిన్ అంతటా కూడా మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇందులో పెద్ద సంఖ్యలో గసగసాల గుళికలను శ్మశాన వాటికలో కనుగొన్నారు. అంటే ఈ శ్మశాన వాటికలో మళ్ళీ స్పెయిన్లో కూడా ఉంచిండ్రు. ఇది 4200 బీసీ కాలం నాటి కార్బన్ 14 కాంస్య యుగం నుంచి లేదా ఇనుప యుగం స్థావరాల నుంచి కూడా కనుగొన్నారనమాట. అంటే అప్పటి నుంచే ఈ నల్లమందు అనేది ఉపయోగిస్తుంది మన పురాతన వాళ్ళు. ఎందుకంటే మనం రాజుల సినిమాలలో చూస్తాం కదా, వాళ్ళు పక్కన పెట్టుకొని ఏదో తాగుతుంటారు, చేస్తుంటారు. అది అప్పటి నల్లమందు అన్నమాట. అన్వేషణలు కూడా నిర్వహించబడ్డాయి. నల్లమందు గసగసాల యొక్క మొట్టమొదటి సాగు మెసొపొటేమియాలోని సుమారుగా 3400 బీసీఈ సుమేరియన్లచే వారు ఈ మొక్కను కనుగొన్నారు. హల్గిల్ జాయి ప్లాంట్ అని పిలిచేవారు. అలాగే బాగ్దాద్కు దక్షిణాన ఉన్న సుమేరియన్ ఆధ్యాత్మిక కేంద్రమైన నిప్పూర్ వద్ద లభించిన ఈ మాత్రలు ఉదయం పూట గసగసాల రసాన్ని సేకరించడం మరియు నల్లమందు ఉత్పత్తిలో దీని ఉపయోగాన్ని వివరిస్తాయి. మధ్యప్రాచ్యంలో, అంటే మధ్య యుగంలో ఆస్ట్రేలియన్లో కూడా ఈ సాగును కొనసాగించారు. వారు కూడా ఉదయం పూట ఇనుప గరిటెలతో కాయలు కొట్టిన తర్వాత గసగసాల రసాన్ని తాగేవారు అన్నమాట. ఈ రసం వాళ్ళకి ఉత్సాహాన్ని ఇచ్చేది. అలాగే వాళ్ళు ఒక రకమైన మత్తులో ఉండేవారు అన్నమాట. ఆ మత్తులో యుద్ధాలు చేయడం ఇవన్నీ చేసేవారు అన్నమాట. దానికి ఈ నల్లమందు ఉపయోగపడేది. ఉత్పత్తి బాబిలోనియన్లు మరియు ఈజిప్షియన్ల కింద కూడా దీన్ని కొనసాగింది. ప్రజలకు త్వరగా మరియు నొప్పి లేకుండా మరణానికి గురి చేయడానికి నల్లమందు విషపు హెమ్లాక్తో కూడా తయారు చేశారు. ఇది వైద్యంలో కూడా ఉపయోగించబడింది. అయితే కొన్ని సినిమాలలో మనం చూపించినట్టు చంపడానికి కొన్ని మాత్రలు ఇస్తారు కదా. కొన్ని సినిమాలలో, రాజుల సినిమాల్లో మనం చూసినట్లయితే శత్రువులను చంపడానికి రాజనాల కానీ, మీరు కత్తికాంతారావు సినిమాలు చూసినట్లయితే అందులో శత్రువులను చంపడానికి ఈ గుళికలేసి ఏదైనా రసం పండ్ల రసంలో ఈ గుళికలేసి ఇచ్చేవారు. దాంతో అది వాళ్ళు తాగి చనిపోయేవారు అన్నట్టుగా మనం సినిమాల్లో చూసే ఉంటాము. మీరు కూడా చూసే ఉంటారు. నేను కూడా చూసిన కొన్ని సినిమాల్లో. అయితే ఈ నల్లమందులో ముంచిన స్పాంజులను శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించారనమాట. ఎప్పుడు ఈ 13 బీసీఈలో 1300 బీసీఈలో ఈజిప్షియన్లు ఉపయోగించిండ్రు. ఎందుకంటే శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ చేసే సమయంలో నల్లమందును స్పాంజ్లో ముంచి అక్కడ రాయడం వల్ల అక్కడ మత్తు అనేది ఏర్పడి వాళ్ళకు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మనకు మత్తు మంది ఎట్లా ఇస్తారో అట్లనే సేమ్ వీళ్ళు కూడా ఉపయోగించారు అనమాట. అక్కడ బీసీఈలో పొలాల్లో నల్లమందును, అంటే గసగసాల సాగు చేసిండ్రు. నల్లమందు ఈజిప్ట్ నుండి పోసిషియన్లు మరియు మినోవాసియన్లు, గ్రీస్, కాల్తేజ్ మరియు యూరప్తో సహా మధ్యధరా సముద్రం చుట్టూ ఉన్న గమ్యస్థానాలకు వర్తకం చేయబడింది. అంటే వీళ్ళు పండించడమే కాకుండా దాన్ని ఎగుమతులు దిగుమతులు కూడా చేసుకున్నారనమాట. 1100 బీసీ నాటికి స్క్రైపస్లో నల్లమందు సాగు చేయబడింది. ఇక్కడ గసగసాల పాడ్లను స్కోర్ చేయడానికి శస్త్రచికిత్స నాణ్యత కత్తులు ఉపయోగించబడ్డాయి మరియు నల్లమందు పండించడం, వ్యాపారం చేయడం, పొగ త్రాగడం జరిగింది. 6వ శతాబ్దం బీసీలో అస్పీరియా మరియు బాబిలోనియస్ భూములను పర్షియన్ స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా నల్లమందు సాగు అనేది జరిగిందనమాట. తొలి ఆవిష్కరణల నుండి నల్లమందుకు ఆచార ప్రాముఖ్యత ఉన్నట్లు కనిపిస్తుంది మరియు పురాతన పూజారులు కూడా ఈ ఔషధాన్ని వైద్యం చేసే శక్తిగా రుజువుగా చూపించారు.
అంటే పూజారులు కూడా దీన్ని వాడిండ్రనమాట. మానవ శాస్త్రవేత్తలు ఊహించారు ఈజిప్టులో నల్లమందు వాడకం సాధారణంగా పూజారులు, ఇంద్రజాలికులు మరియు యోధులకు మాత్రమే పరిమితం చేయబడింది. దాని ఆవిష్కరణ దోత్కు జమ చేయబడింది మరియు తలనొప్పికి చికిత్సగా ఐసిన్ రాకు అందించినట్లు చెప్పబడింది. 3 నల్లమందు గసగసాల కిరీటాన్ని ధరించి ఉన్న మినోవాన్ మాదక ద్రవ్యాల దేవత యొక్క బొమ్మ 1300 BCలో క్రిటిలోని గాజీ అభయారణ్యం నుండి సాధారణ ధూమపాన ఉపకరణంతో తిరిగి పొందబడింది. అంటే ఈ గసగసాలకు ఒక దేవత ఉన్నట్టు, ఆ దేవత యొక్క కిరీటం ఉన్నట్టు కూడా అప్పుడు వాళ్ళు ఒక దేవతలాగా భావించారనమాట. ఇది తలనొప్పి చికిత్సకు కూడా రాసుకున్నారు. అప్పట్లో రాజుల సినిమాలు మనం చూసినట్లయితే రాణి తన కొడుకుని రాజుగా చేయడానికి నాకు తలనొప్పి లేచింది, పొయ్యి ఎక్కడో చెట్లల్లో గుట్టలల్లో అభయారణ్యంలో మందు ఉంటుంది, ఆ మందు తెస్తుంది తలనొప్పి తగ్గుతుంది, లేకపోతే రాచపుండు అనే సినిమాలు చూసినాం కదా. సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఇది సాగు చేయబడింది అన్నమాట. అంటే ఎప్పుడు 1100 శతాబ్దంలో 1300 శతాబ్దంలో కూడా ఇది మనకు గసగసాల సాగు, ఈ మత్తు అనేది ఉన్నది. అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇస్లామిక్ సమాజాలు, అంటే ఇస్లామిక్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు 500-1500 CE అనమాట. రోమన్ సామ్రాజ్యం యొక్క శక్తి క్షీణించడంతో మధ్యధరా సముద్రానికి దక్షిణ మరియు తూర్పున ఉన్న భూములు ఇస్లామిక్ సామ్రాజ్యాల్లో విలీనమయ్యాయి. వీళ్ళు ఇక్కడ కొంచెం యుద్ధం జరిగి వీళ్ళు వాళ్ళ భూములను విలీనం చేసుకున్నప్పటికి కూడా ఈ మత్తు పదార్థాలు అంటే గసగసాల సాగు జరిగింది. ఇక్కడ వీళ్ళకు అనుమతులు కూడా లభించాయన్నమాట. 1వ నుండి 16వ శతాబ్దాల వరకు వాడుకలో ఉంది. ఇది అరబిక్ వెర్షన్లలో సవరించబడింది, మళ్ళీ మెరుగుపరచబడింది. అంటే వీళ్ళు దీనిని ఇంకా ఎలా తయారు చేయాలి, ఇంకా దీని వల్ల ఇంకా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయనేది కూడా వీళ్ళు కనిపెట్టిందనమాట. అలాగే 400 మరియు 1200 CE మధ్య అరబ్ వ్యాపారులు నల్లమందును చైనాకు మరియు భారతదేశానికి 700 నాటికి పరిచయం చేశారు. అయితే మనకు ఇది ఎట్లొచ్చింది, గసగస అనే వ్యాపారం ఎట్లొచ్చిందంటే అరబ్ వ్యాపారులు మనకు చైనాకు కలిపి ఈ గసగసాలు అనే ఒక వ్యవసాయాన్ని మనకు పరిచయం చేసిండ్రు. ఇది మనము కూరలలో ఇప్పటికీ వాడుతాము, అంటే చిక్కదనం కోసం వాడతాము. ఇది ఒక పంటగా మాత్రమే మనకు పరిచయం చేసిండ్రు. కాకపోతే మనకి ఇది ఏమంటారు, ఇది ఒక నల్లమందు అంటే ఒక మత్తు పదార్థం అని మనకు తెలియదు అనమాట. పర్షియన్ మూలానికి చెందిన వైద్యుడు మహమ్మద్ ఇబ్న్ జకారియా ఆల్ రాజెస్ 845-930 CE బాగ్దాద్లో ఒక ప్రయోగశాలలో ఈ ఒక పాఠశాలను నిర్వహించాడు. అంటే పాఠశాలలో ఉన్న ప్రయోగశాలలో దీని గురించి తెలుసుకున్నాడు అనమాట. తెలుసుకొని ఈ నల్లమందును అనస్థిషియాలో ఉపయోగించిన తర్వాత షిమాలా యహాదరా ఆల్ టాబిన్ అబ్ది ఇన్ ది అబ్సెస్ ఆఫ్ ఏ ఫిజిషియన్ మెలాంకోలీ చికిత్స కోసం దీనిని ఉపయోగించమని సిఫార్సు చేసిండు. అయితే ఇది ఓన్లీ ఏమంటారు ఆపరేషన్లకు లేదా పెద్ద పెద్ద శస్త్రచికిత్సలకే ఉపయోగించమని అతను సిఫార్సు చేశాడు. ఇది సాధారణ పౌరులకు స్వీయ చికిత్స కోసం ఉద్దేశించిన గృహ వైద్య మాన్యువల్ అనేది చెప్పిన డాక్టర్లు ఎవరు లేరనమాట. అంటే గృహంలో చిన్న చిట్కాల కోసం ఉపయోగించాలని చెప్పిన డాక్టర్లు ఎవరూ లేరు. అలాగే ప్రఖ్యాత అండలూయిస్, అంటే ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే గృహ చిట్కాల కోసం ఉపయోగించాలి అని ఎందుకు చెప్పలేదంటే, ఇప్పుడు ఏమంటారు హేమ దొరికింది, నేను గసగసాలు తిన్నా అందుకే నాకు ఇట్లా పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి అన్న వార్తతోటి నేను ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఇది గృహ చిట్కాగా అది అసలు తినము మనం. గసగసాలు అనేవి జస్ట్ మనం కూరలలో వాడడానికి మాత్రమే ఉపయోగిస్తాం తప్ప దాన్ని తినమన్నమాట. నోట్లో వేసుకుంటే అంత అది గలీజ్గా అనిపిస్తుంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే కొన్ని గసగసాలు తీసుకొని తింటే మనకు మత్తు వచ్చేస్తుంది అనమాట అనేది ఇక్కడ అర్థమవుతుంది. అట్లా అని మీరు ఈ గసగసాలు అనేవి తినకండి మత్తు కోసం.
తర్వాత ప్రఖ్యాత అండలూయిస్ ఆస్మాలజిక్ సర్జన్ అబు ఆల్ కాసిం ఆల్ జిహ్రావి అబులాసిస్ 936 నుంచి 1013 సిఈ నల్లమందు మరియు మాడ్రేట్లను శస్త్రచికిత్స మత్తుమందుగా ఆశ్రయించాడు మరియు ఆల్ తఫ్రిక్ అనే గ్రంథాన్ని రచించాడు. అది 16వ శతాబ్దంలో బాగా ప్రభావితం చేసింది. అయితే ఈ డాక్టరు దీన్ని శస్త్రచికిత్సకు మత్తుమందుగా ఉపయోగించిండు. అలాగే దీని గురించి ఒక గ్రంథాన్ని కూడా రచించిండు. ఇది 16వ శతాబ్దంలో బాగా ప్రభావితం చేసింది అందరినీ అనేది. అలాగే పర్షియన్ వైద్యుడు అబు అలీ ఆల్ హుసేన్ ఇబ్న్ సినా అన్నీసేనా ది కానన్ ఆఫ్ మెడిసిన్లో మాండ్రేక్ మరియు ఇతర అత్యంత ప్రభావితమైన మూలికలతో పోల్చితే నల్లమందు అత్యంత శక్తివంతమైనదని వర్ణించండి. అంటే మిగతా మత్తుమందు మూలికలతో పోల్చితే నల్లమందు అనేది చాలా శక్తివంతమైనదని వర్ణించండు. అనాల్జెసిస్, హిప్నాసిస్, యాంటీట్యూటివ్ ఎఫెక్ట్స్, గ్యాస్ట్రో ఇంట్రోస్టిషన్ ఎఫెక్ట్స్, కాగ్నిటివ్ ఎఫెక్ట్స్, రెస్పిరేటరీ డిప్రెషన్, న్యూరో మస్కులర్ డిజార్డర్స్ వంటి లైంగికత్వంగా పనిచేయకపోవడం వంటి వాటికి కూడా ఈ నల్లమందును వాడమని ఔషధ ప్రభావాలకు ఈ నల్లమందు బాగా పనిచేస్తుందని వివరించినమాట. అన్నా సెన్నా డెలివరీ యొక్క అనేక పద్ధతులను మరియు ఔషధ మోతాదుల కోసం సిఫార్సును అంటే ఎట్లా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనేది అతని గ్రంథంలో చూపించింది. అలాగే 1175లో లాటిన్లోకి అనువదించబడిన తర్వాత అనేక ఇతర భాషల్లోకి ఇది గ్రంథం అనువదించబడింది మరియు 19వ శతాబ్దం వరకు అధికారికంగా ఉంది. తర్వాత 14వ శతాబ్దంలో ఓల్డోమన్ సామ్రాజ్యంలో పార్శ్వపు నొప్పి లేదా సయాటికా అనే బాధాకరమైన రోగాలకు ఈ చికిత్స చేయడానికి నల్లమందును ఉపయోగించారని మనము చరిత్ర చెబుతుంది. అంటే ఇప్పుడు పాశ్చాత్య వైద్యానికి తిరిగి పరిచయం ఎలా జరిగింది అనేది మనం తెలుసుకుందాము. 10 మరియు 11వ శతాబ్దాల తర్వాత సూడో అప్పులేస్ యొక్క 5వ శతాబ్దపు రచన యొక్క మనుస్క్రిప్టులను నిద్రను ప్రేరేపించడానికి లేదా నొప్పిని తగ్గించడానికి సోమ్నిఫెరంకు బదులుగా అడవి గసగసాల పాపావర్ అగ్రస్టే లేదా పాపావర్ రియాస్ సిల్వా టిప్స్గా గుర్తించబడ్డాయి. అంటే ఇందులో కూడా ఈ గసగసాల్లో కూడా రకాలు ఉంటాయి. ఆ రకాల్లో 2వ రకాన్ని కూడా కనుక్కున్నారనమాట. వీటిని నొప్పిని సయాటిగా లేదా నిద్రను ప్రేరేపించడానికి, నిద్ర రావడానికి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు మత్తు కలిగించడానికి లేదా నొప్పి తగ్గించడానికి శస్త్రచికిత్స చేసేటప్పుడు మత్తుమందు ఇవ్వడానికి దీన్ని ఉపయోగించారు అప్పట్లో. అలాగే 1527లో పారాసెల్సన్ లాడమన్స్కు పాశ్చాత్య వైద్యానికి పరిచయం చేశారు. పారాసెల్సన్ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఫిలిప్సన్ ఆరియాలజీ థియోఫ్రాస్టస్ బొంబాస్టిని వార్ హోమన్ అరేబియాలో ప్రసిద్ధ కత్తితో తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. అతను స్టోన్ ఆఫ్ ఇమోర్టాలిటీని నల్లమందు, థైబికం, సిట్రస్ జ్యూస్ మరియు కిన్వేసెన్స్ ఆఫ్ గోల్డ్తో కలిపి ఉంచాడు. పారాసెల్సన్ అనే పేరు అతనిని బెలస్ కార్నెలియస్ సెల్సస్తో సమానమైన లేదా మెరుగైనదిగా సూచించే మారుపేరు. దీని టెక్స్ట్ నల్లమందు వాడకాన్ని లేదా అదే విధమైన తయారీని వివరించింది. అంటే మధ్యయుగానికి అనువదించబడిన ప్రాసెస్నే ఇక్కడ కూడా వీళ్ళు తయారు చేసిందనమాట. యూరోప్లో బాసెల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా నియమితుడైన 3 వారాల తర్వాత పారాసెల్సన్ బహిరంగ భోగి మంటల్లో కాల్చిన ప్రామాణిక వైద్య పాఠ్యపుస్తకం ది కానన్ ఆఫ్ మెడిసిన్ కూడా నల్లమందు వాడకాన్ని వివరించింది. అయితే ఈ గ్రంథము, ఈ పాఠ్యపుస్తకము ఇది ముందు తరాలకు ఉపయోగం లేనిదని చెప్పి దీన్ని భోగి మంటల్లో కాల్చేసిండంట. అయితే చాలా లాటిన్ అనువాదాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ నల్లమందు అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. లాడెనం అనేది వాస్తవానికి 16వ శతాబ్దపు పదం. ఇది ఒక నిర్దిష్ట వైద్యుడితో సంబంధం ఉన్న ఔషధం కోసం విస్తృతంగా పరిగణించబడుతుంది, కానీ టింక్చర్ ఆఫ్ ఓపియంగా ప్రమాణీకరించబడింది.
ఇథనాల్లో నల్లమందు యొక్క పరిష్కారం. దీనిని అభివృద్ధి చెందడంలో పారాసెల్సన్ ఘనత పొందింది. అతని జీవితకాలంలో పారాసెల్సన్ ప్రమాదకరమైన రసాయన చికిత్సలో సమకాలీన వైద్యం యొక్క సిద్ధాంతాలు మరియు ఉద్దేశాలను సవాలు చేసిన సాహసికుడిగా పరిగణించబడ్డాడు. అయితే ఈ గంధాన్ని కాల్చేసిన తర్వాత అతను ప్రయోగాలు చేసి ఆ మందును కనుగొన్నాడు. గసగసాల ద్వారా కనుగొని దానికి వేరే పేరు పెట్టి చికిత్సలో వాడాడనమాట. అంటే పాశ్చాత్య వైద్యంలో అతను ఈ నల్లమందును వాడిండు. అతను 1660లలో లాడనం, నొప్పి, నిద్రలేమి మరియు అతిసారం కోసం థామస్ సిడెన్ హోమ్ ప్రఖ్యాత ఇంగ్లీష్ మెడిసిన్ పితామహుడు లేదా ఇంగ్లీష్ హిప్పోక్రట్స్ సిఫార్సు చేసిన అమోంగ్ ది రెమెడీస్ అనేదాన్ని వాడిందనమాట. ఇది సంతోషం కలిగిస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు మనిషికి అతని బాధల నుండి ఉపశమనం కలిగించేవాడు అని నల్లమందును విశ్వవ్యాప్తంగా ప్రభావవంతమైనది ఏదీ లేదని ఇతను చెప్పిండు. అలాగే చాంబర్ సైక్లోపీడియాలో వివరించిన మిత్రిడాటియం యొక్క సూత్రీకరణలో నల్లమందును అన్నిటికీ నివారణంగా ఉపయోగించడం ప్రతిబింబిస్తుంది. ఇందులో ఈ మిశ్రమంలో నిజమైన నల్లమందు ఉంది. అయితే ఇతను వాడిన మందు చాలా అన్ని వ్యాధులకు నివారణంగా పనిచేస్తుందని చెప్పి ఉపయోగించవచ్చు అని చెప్పేసి చెప్పుకున్నారు. అలాగే ఇందులో నిజమైన నల్లమందు కూడా కలిపారు అని ఒక నమ్మకం అన్నమాట. చివరికి లాడనం 18వ శతాబ్దంలో ఐరోపాలో, ముఖ్యంగా ఇంగ్లాండ్లో తక్షణమే అందుబాటులోకి వచ్చిన మరియు విస్తృతంగా ఉపయోగించబడిన ఈ నల్లమందు 18వ శతాబ్దానికి చెందిన సాధారణ వైద్యులకి అందుబాటులోకి వచ్చింది. ఇతర రసాయనంతో పోలిస్తే నల్లమందు ఆర్సెనిక్, పాదరసం లేదా వాంతి పదార్థాలకు నిరుపమానమైన ప్రత్యామ్నాయం మరియు ఇది అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా విజయవంతమైంది. నల్లమందు తీసుకోవడం వల్ల తరచూ ఏర్పడే మలబద్ధకం కారణంగా కలరా, విరోచనాలు మరియు విరోచనాలకు ఇది అత్యంత ప్రభావవంతమైన చికిత్సలలో ఒకటి. దగ్గును అణిచివేసే ఔషధంగా నల్లమందు బ్రోనైటిస్, క్షయ మరియు ఇతర శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడింది. నల్లమందు రుమాటిజం మరియు నిద్రలేమికి అదనంగా కూడా వాడబడింది. మానవ శరీరం యొక్క అంతర్గత సమతౌల్యాన్ని మెరుగుపరచడానికి మంచి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తులు దీనిని ఉపయోగించాలని వైద్య పాఠ్య పుస్తకాలు కూడా సిఫార్సు చేశాయి. అయితే ఈ నల్లమందు అనేది ఓన్లీ మత్తు కలిగించడానికే కాదు, కొన్ని వ్యాధులను తగ్గించడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చు అని వైద్యులు దీన్ని అన్నిట్లోకి వాడారనమాట. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు దగ్గును, క్షయను, విరోచనాలను, కలరాను, మలబద్ధకాన్ని ఇవన్నిటినీ కూడా ఇది తగ్గిస్తుందని చెప్పారు. అలాగే 18వ శతాబ్దంలో నల్లమందు నాడీ రుగ్మతలకు మంచి ఔషధంగా కనుగొనబడింది. దాని ఉపశమనం మరియు ప్రశాంతత లక్షణాల కారణంగా ఇది సైక్లోసిస్ ఉన్నవారి మనస్సులను నిశ్శబ్దం చేయడానికి, పిచ్చిగా భావించే వ్యక్తులకు సహాయం చేయడానికి, నిద్రలేమితో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగించబడింది. అయినప్పటికీ ఈ సందర్భాలలో దాని ఔషధ విలువలు ఉన్నప్పటికీ సైకోసిస్ విషయంలో ఇది కోపం లేదా నిరాశకు కారణమవుతుంది మరియు ఔషధం యొక్క ఉల్లాసకరమైన ప్రభావాల కారణంగా అణగారిన రోగులకు ప్రభావాలు ధరించిన తర్వాత మరింత అణగారిపోయేలా చేస్తుంది. ఎందుకంటే వారు ఎత్తుగా అలవాటు, అంటే ఇది ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయినప్పటికీ చిన్నగా తీసుకున్న డోసు, అంటే మనం డోసేజ్ పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళు పిచ్చి వాళ్ళుగా మారడం, లేకపోతే ఇంకేదైనా చేయడము, వేరే ఊహాలోకంలో ఉండడము అలాంటివి జరిగాయి. తర్వాత వీళ్ళు ఎక్కువసేపు, అంటే ఈ ఔషధాన్ని ఎక్కువ రోజులు వాడడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోవడం కనిపిస్తుంది అన్నమాట. పైగా దీనికి అలవాటు పడిపోతారు అనేది ఒకటి తెలిసి వచ్చింది వీళ్ళకి. తర్వాత నల్లమందు యొక్క ప్రామాణిక వైద్య వినియోగం 19వ శతాబ్దం చివరి వరకు కొనసాగింది. తర్వాత యుఎస్ అధ్యక్షుడు విలియం హెన్రీ హారిసన్ 1841లో నల్లమందుతో చికిత్స పొందారు మరియు అమెరికన్ సివిల్ వార్లో యూనియన్ ఆర్మీ 175-80 కేజీల నల్లమందు టింక్చర్ మరియు పౌడర్ను 5 లక్షల నల్లమందు మాత్రలను ఉపయోగించింది. అంటే ఆర్మీ కూడా ఈ నల్లమందు మాత్రలను ఉపయోగించింది.
ప్రజాదరణ పొందిన ఈ సమయంలో వినియోగదారులు నల్లమందును గాడ్స్ ఓన్ మెడిసిన్ అని పిలిచేవారన్నమాట. అంటే దీనిని ఒక దేవత మందు అని పిలిచేవారు. 19వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్లో ఓపియేట్ వినియోగం పెరగడానికి ఒక కారణం మహిళల ఫిర్యాదులు ఎక్కువగా, అంటే ఋతునొప్పి లేదా హిస్టీరియా నుండి ఉపశమనం కోసం ఉన్న మహిళలకు వైద్యులు మరియు ఫార్మాసిస్టులు చట్టపరమైన ఓపియేట్లను సూచించడం మరియు పంపిణీ చేయడం జరిగింది. అంటే మహిళల్లో వచ్చే ఋతుక్రమంలో నొప్పి లేదా హిస్టీరియా ఉన్న పేషెంట్లకు ఈ నల్లమందును అంటే ఈ ట్యాబ్లెట్ను ఉపయోగించాలని సూచించారు. పంపిణీ కూడా ఎక్కువగానే జరిగింది. అంటే ఎవరైనా కొని వేసుకోవచ్చు అనే ఒక నివేదికను కూడా ఇచ్చిందనమాట. అలాగే ఓపియేట్ శిక్ష లేదా నిగ్రహం కంటే ఎక్కువ మానవీయంగా చూడడం వలన అవి మానసిక రోగులకు చికిత్స చేయడానికి తరచుగా ఉపయోగించబడ్డాయి. 19వ శతాబ్దం చివరిలో యునైటెడ్ స్టేట్స్లో 150,000 మందికి మరియు 2 లక్షల మందికి ఓపియేట్కు బానిసలుగా నివసించారు. మరియు ఈ బానిసలతో 3/2 నుండి 3/3 మధ్య మహిళలు ఉన్నారు. 19వ శతాబ్దంలో నల్లమందు వ్యసనం వంశపారంపర్య నిర్వచనాన్ని పొందింది. 1869లో డాక్టర్ జార్జ్ బార్బు తన న్యూరాస్థీనియా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇది ఒక వ్యక్తిని వ్యసనానికి గురి చేసే వంశపారంపర్య నాడీ వ్యవస్థ లోపం. న్యూరాస్థీనియా అనేది వైద్య వాక్చాతుర్యంతో ముడిపడి ఉంది. నరాల అలసటతో చాలామంది వైట్ కాలర్ వర్కర్లు పెరుగుతున్న తీవ్రమైన మరియు పారిశ్రామిక యుఎస్ జీవితంలో వైద్యుల యొక్క అత్యంత సంభావ్య క్లయింట్లు దీన్ని వాడిందనమాట. అంటే నరాల బలహీనతతోటి, అలాగే ఆర్మీలో ఉన్న వాళ్ళు కూడా దీనిని వాడడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు అప్పుడు పరిపాలించిన డాక్టర్స్ వాళ్ళు కూడా న్యూరస్థీషియా అంటే మన మత్తుమందు లాగానే దీన్ని వాళ్ళకు ఇచ్చేవారు అనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది దాని గురించి తెలియకుండా ఆర్మీ యుద్ధంలోకి పంపించేవారు. ఐరోపా, మధ్యప్రాచ్యం మరియు యుఎస్లో వినోద వినియోగం 11వ నుండి 19వ శతాబ్దం వరకు 11 నుండి 13వ శతాబ్దంలో క్రూసైడ్ నుండి ఇంటికి తిరిగి వచ్చిన సైనికులు తమతో పాటు నల్లమందు తెచ్చుకున్నారు. అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు సైనికులు తమతో పాటు కొంచెం నల్లమందు కూడా తెచ్చుకున్నారు. నల్లమందు ఈ 14వ శతాబ్దం నుండి ముస్లిం సమాజాలలో వినోద ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందని చెప్పబడింది. ఒబ్జోబెన్ మరియు యూరోపియన్ సాక్ష్యాలు 16వ నుండి 19 శతాబ్దాల వరకు ఐరోపాకు ఎగుమతి చేయబడింది. అంటే ఈ నల్లమందు అన్ని దేశాలకు ఎగుమతి చేయబడింది. అలాగే కాన్స్టాంటినోపుల్లో అనాటోలియన్ నల్లమందును తినబడిందని నిర్ధారించారు. ఉదాహరణకు 1573లో ఒట్టోమన్ సామ్రాజ్యానికి వెనీషియన్ సందర్శకుడు కర్నాటిలోపున్ అనేక మందిని టర్కిష్ స్థానికులు క్రమం తప్పకుండా నల్లమందుతో చేసిన కొంత నల్ల నీరు తాగడం మంచి అనుభూతిని ఇస్తుందని గమనించారు. అయితే వారు దానికి బానిసలయ్యారు. వారు లేకుండా వెళ్ళడానికి ప్రయత్నించారు, లేకపోతే చచ్చిపోతారు. ఇది తాగడం వల్ల అంటే ఈ నల్లమందును కొంచెం నీళ్ళలో వేసి దాన్ని కషాయంలాగా చేసుకొని తాగిన తర్వాత ఇది మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. కానీ వాళ్ళు దానికి బానిసలు అయిపోయారు. ఇప్పుడు అందరూ మందుకి ఎట్లా బానిసలు అయ్యారో వాళ్ళు కూడా దానికి బానిసలు అయ్యారు. కానీ ఇది ఎక్కువగా తాగడం వల్ల చనిపోతారా అని చెప్పి దీనిని తాగడం డ్రగ్స్ భవిష్యత్తులో సంతోషం యొక్క దార్శనికమైన సంగ్రహలోకలను అందించాయని డెర్విషెస్ పేర్కొన్నారు. నిజానికి ఒట్టోమన్ సామ్రాజ్యం చైనా మరియు భారతదేశం కంటే చాలా కాలం ముందు పశ్చిమ దేశాలకు నల్లమందును సరఫరా చేసింది. అంటే మనకన్నా ముందు వేరే దేశాలకు, పశ్చిమ దేశాలకు నల్లమందును ఒట్టోమస్ ఈ నల్లమందును సరఫరా చేసింది. అలాగే సైనికులకు కూడా సరఫరా చేసింది. సఫావిడ్ ఇరాన్ మరియు మొఘల్ భారతదేశంలో గసగసాల సాగు మరియు నల్లమందు వినియోగం విస్తృతంగా ఉందని విస్తృతమైన వచనం మరియు విస్తృతంగా చూపిస్తున్నాయి. అంటే సఫాసిడ్ ఇరాన్ వాళ్ళు మొఘళ్ళు మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఈ గసగసాల సాగును రైతుల ద్వారా చేయించారు.
అలాగే ఈ గసగసాల నుండి నల్లమందు కూడా వినియోగం చాలా మన దేశంలో విస్తృతంగా జరిగింది అనే దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. అలాగే ఇంగ్లాండ్లో కూడా వర్జీనియా బెర్నెడ్ వాదించినట్లుగా ఇంగ్లాండ్లో నల్లమందు ఒక క్లిష్టమైన పాత్ర నిర్వర్తించింది. ఇతర సమాజాల మాదిరిగానే మల్టీ ఫ్యాక్టోరియల్ నొప్పి, దగ్గు, విరోచనాలు వంటి వాటిని పరిష్కరించడంలో నల్లమందు కూడా ఒక క్లిష్టమైన పాత్రను పోషించింది. అంటే వీటికి ఇది ఒక చికిత్సలాగా ఉపశమనం పొందింది. 19వ శతాబ్దం చివరికి వైద్య వినాశనం. ఏదైనా గౌరవప్రదమైన వ్యక్తి హిమోసిఫేస్ల శ్రేణిని ఇంజక్షన్లో తీసుకున్నప్పుడు ఎవరైనా ఈ ఇంజక్షన్ను కొనుగోలు చేయవచ్చు అనేది కూడా అక్కడ వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిందనమాట. తర్వాత థామస్ డి కిన్వీ యొక్క కన్వెన్షన్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్ ఒపీనియన్ మీటల్ 1822 ఓపియం వ్యసనం యొక్క మొదటి మరియు అత్యంత ప్రసిద్ధ సాహిత్య ఖాతాల్లో ఒకటి. అయితే ఇది ఒక డ్రగ్ లాగా, ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది, ఇది ఆనందాలను దూరం చేస్తుందని అతను తన పుస్తకంలో రాశాడు. ఒట్టోమన్ లేదా చైనీస్ బానిసలు కాదు ఇంగ్లీష్ వాళ్ళు నల్లమందును వాడేవారు. నల్లమందు తినేవారు స్వర్గంలోకి ప్రవేశించిన వారందరిలో ఏ టర్కీ అయినా నేను అనుభవించిన సగం ఆనందం పొందగలరా అని నేను ప్రశ్నిస్తున్నాను అని డి క్విన్సీ గొప్ప ఆంగ్ల రొమాంటిక్ కవి శామ్యూల్ టేలర్ కోలెరిడ్జ్ 1772 నుంచి 1834లో రాశాడనమాట. అతని కుబ్లా ఖాన్ కూడా నల్లమందు అనుభవానికి సంబంధించిన కవితగా పరిగణించబడుతుంది. కామెర్లు మరియు రుమాటిక్ జ్వరం వచ్చిన తర్వాత కోల్రిడ్జ్ 1791లో నల్లమందును ఉపయోగించడం ప్రారంభించాడు మరియు 1801లో ఈ వ్యాధి యొక్క తీవ్రమైన దాడి వల్ల పూర్తిగా అతను బానిస అయ్యాడు. ప్రతిరోజు అతను నల్లమందును 80 నుంచి 100 చుక్కల వరకు వాడేవాడు అన్నమాట. ఇలా ఈ నల్లమందు అనేది అప్పటి నుంచే మనకు ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. అందరూ మన రాజుల తర్వాత చైనా వాళ్ళు, మధ్యధర మొఘళ్ళు వీళ్ళందరూ వాడారు ఈ నల్లమందు అనేది. ఇది మొఘళ్ళు చైనాకు భారతదేశానికి దీనిని పరిచయం చేసిన తర్వాత చైనా దీనిని ఒక వినియోగంగా వాడుకుందనమాట. చైనాలో నల్లమందును వినోద ఔషధంగా ఉపయోగించడం గురించి మొట్టమొదటి స్పష్టమైన వివరణ జూ బోలింగ్ నుండి వచ్చింది. అతను 1483లో నల్లమందును ప్రధానంగా పురుషత్వానికి సహాయపడటానికి, స్పెర్మ్ను బలోపేతం చేయడానికి మరియు శక్తిని తిరిగి పొందేందుకు రసవాదుల కళను మెరుగుపరుస్తుంది అని రాశాడు. సెక్స్ అండ్ కోడ్స్ లేడీస్. అతను 1483లో మింగ్ రాజవంశం చెంగువా చక్రవర్తి పంపిన యాత్రలో బంగారంతో సమానమైన ధరకు హైనాన్, ఫుజియాన్, బెజియాంగ్, సిచువాన్ మరియు షాంగ్పీలలో సేకరించడానికి పంపిన నల్లమందు యాత్ర గురించి వివరించాడు. ఒక శతాబ్దం తర్వాత లీ షిజెన్ తన ప్రఖ్యాత కాంపేడియం ఆఫ్ మెటీరియా మెడికా 1578లో నల్లమందు యొక్క ప్రామాణిక వైద్య ఉపయోగాల జాబితా తయారు చేశాడు. కానీ లే ప్రజలు దీనిని సెక్స్ కళ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని కూడా రాశారు. అలాగే ప్రత్యేకించి సెమినల్ ఎమిషన్ అరెస్ట్ చేసే సామర్థ్యం సెక్స్తో నల్లమందు యొక్క ఈ అనుబంధం గురించి 1900వ శతాబ్దం చివరి వరకు చైనాలో కొనసాగింది. నల్లమందును ధూమపానం శ్రేష్ఠుల యొక్క ప్రత్యేక హక్కుగా ప్రారంభమైంది. అలాగే 19వ శతాబ్దం ప్రారంభంలో గొప్ప విలాసవంతమైనగా మిగిలిపోయింది. అయినప్పటికీ 1861 నాటికి ధనిక రైతులు కూడా నల్లమందును ఉపయోగించారని, బియ్యం దుకాణం లేని చిన్న గ్రామంలో కూడా నల్లమందు విక్రయించే దుకాణం ఉంటుందని వాంగ్ టావో రాశాడు. అంటే ఇప్పుడు మనం బెల్ట్ షాపులు చూస్తున్నాం కదా చిన్న చిన్న గ్రామాలలో, బియ్యము లేని దుకాణంలో కూడా ఈ మనకు ఏమంటారు
మందు ఎట్లా దొరుకుతుందో అక్కడ నల్లమందు కూడా అలాగే దొరుకుతుందని తన పుస్తకంలో రాసిండు అనమాట. నల్లమందు యొక్క వినోద ఉపయోగం నాగరిక మరియు మర్యాదపూర్వక ఆచారంలో భాగంగా ఉంది. ఇది తూర్పు ఆసియా టీ వేడుకకు సమానమైనది. తర్వాత వచ్చిన విస్తృతమైన నిషేధాలకు మందు గుమిగూడే ప్రదేశాల్లో తరచుగా టీ దుకాణాలు లేదా ఒక వ్యక్తి ఇంటికి నల్లమందు అందించడం ఒక రూపంలో శుభాకాంక్షలు మరియు మర్యాదగా అందించబడే విధంగా రూపొందిందనమాట. అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇంటికి మనం వెళ్ళాలన్నప్పుడు ఈ నల్లమందుని తీసుకెళ్ళడం అనేది ఒక మర్యాదపూర్వకమైన మర్యాద ఇవ్వడం వంటిది, గౌరవంగా ఆ వ్యక్తిని చూడడం వంటిది లాగా ఉపయోగించారు. అందంగా చెక్కబడిన చెక్క పైపులతో వడ్డిస్తారు. ధూమపానం చేసే వ్యక్తి సంపన్నుడైతే వేడుకల్లో ఉపయోగించే సున్నితమైన మరియు ఖరీదైన పదార్థంగా దీన్ని పేర్కొన్నారన్నమాట. 1880లో ఈ పెద్ద ఎత్తున నల్లమందు నిషేధం యొక్క ప్రభావాలకు అనుసరించి నల్లమందు వినియోగానికి సంబంధించిన మరింత ఖచ్చితమైన భూగర్భంలో నిరాశ్రయులైన ధూమపానం చేసేవారికి ఇది చాలా దూరంగా ఉంచబడింది. అంటే దీనిని కట్టడి చేశారనమాట. అయినా కూడా ఎలాగో ఒకలాగా దీనిని తీసుకోవడం మాత్రం మానలేదు. చైనాలో నిషేధాలు కూడా మొదలైనవి. ఎప్పుడు 1729లో ప్రారంభమైంది చైనాలో నిషేధం. అయినప్పటికీ 2 శతాబ్దాల పాటు నల్లమందు వాడకం పెరిగింది. బ్రిటిష్ వారు నల్లమందు స్మగ్లింగ్ను ఆపడానికి చేస్తున్న ప్రయత్నంలో చైనీస్ డావో గువాంగ్ చక్రవర్తి యొక్క దూతచే నల్లమందు యొక్క భారీ విధ్వంసం మొదటి నల్లమందు యుద్ధానికి దారితీసింది. ఇది ఎప్పుడు 1839 నుంచి 1842 వరకు ఈ యుద్ధం జరిగింది. దీనిలో బ్రిటన్ చైనాను ఓడించింది. తర్వాత 1860లో చైనాలో విస్తృతమైన దేశీయ ఉత్పత్తితో నల్లమందు వినియోగం పెరగడం కొనసాగింది. 1905 నాటికి మగ జనాభాలో 25% మంది ఔషధం యొక్క సాధారణ వినియోగదారులుగా అంచనా అంటే సాధారణంగా డైలీ యూజ్గా వాడుకున్నారన్నమాట ఈ నల్లమందు వినియోగం యొక్క సందిగ్ధ నివేదికల ద్వారా సూచించబడినట్లుగా 19వ శతాబ్దం చివరిలో ప్రపంచంలోని ఇతర చోట్ల నల్లమందు యొక్క వినోద ఉపయోగం చాలా అరుదుగా ఉంది. తర్వాత కొంచెం తగ్గిపోయింది. తర్వాత 1906లో 41,000 టన్నుల నల్లమందు ఉత్పత్తి చేయబడింది. అయితే ఆ సంవత్సరం నల్లమందులో 39,000 టన్నులు చైనాలో వినియోగించారు. ప్రపంచంలోని మిగతా ప్రాంతాలలో మొత్తం వినియోగం చాలా తక్కువగా ఉంది. అంటే చైనాలో వినియోగించిన దానికన్నా వేరే ప్రాంతాలలో చాలా తక్కువగా ఈ నల్లమందును ఉపయోగించారు. 1906 నాటికి ఈ గణాంకాలు అతిగా అంచనా వేసినట్లు విమర్శించబడ్డాయి. నల్లమందు ధూమపానం, పొగాకు ధూమపానం ఇది ముఖ్య విషయంగా వచ్చింది. మరియు మింగ్ చక్రవర్తి పొగాకు ధూమపానంపై సంక్షిప్త నిషేధం చేశారు. అయినా కూడా 1644 క్వింగ్ రాజవంశం కావడంతో నిషేధం ముగిసింది. ఇది ధూమపానం చేసేవారిని నల్లమందు ఎక్కువగా కలపమని ప్రోత్సహించింది. 1705లో వాంగ్ పిజన్ ఇలా వ్రాశాడు: ఈ రోజుల్లో కూలీనులు మరియు పెద్ద మనుషుల నుండి బానిసలు మరియు స్త్రీల వరకు అందరూ పొగాకుకు బానిసలుగా ఉన్నారు. ఆ సమయంలో పొగాకు తరచుగా ఇతర మూలికలతో కలుపుతారు. ఇది లవంగం, సిగరెట్లతో కొనసాగుతుంది మరియు నల్లమందు మిశ్రమంలో ఒక భాగం. నల్లమందుతో కలిపిన పొగాకు మడక్ లేదా మదత్ అని పిలుస్తారు. మరియు 17వ శతాబ్దంలో చైనా మరియు దాని సముద్రయాన వాణిజ్య భాగస్వాములు అంటే తైవాన్, జావా మరియు ఫిలిప్పీన్స్ వంటివి వాటిలో ఈ నల్లమందు బాగా ప్రజాదరణ పొందిందన్నమాట. అలాగే 1712లో ఎంగెల్ బర్డ్ కెంఫెర్ మడలిక్ వ్యసనాన్ని ఇలా వివరించాడు: బటావియన్లు నల్లమందు కంటే ఎక్కువ లాభంతో ఇండీస్ అంతటా ఏ వస్తువును రిటైల్ చేయడం లేదు. ఇది వినియోగదారులు లేకుండా చేయలేరు లేదా వారు తీసుకురాలేరు తప్ప దాని ద్వారా రాలేరు అని అన్నారు. అంటే నల్లమందు కొనకుండా ఎవరు ఉండలేరు అని చెప్పాడనమాట. అలాగే 1729లో మడలక్పై నిషేధం కారణం కొంతవరకు ఆజ్యం పోసింది. ఇది మొదట సమర్థవంతమైన ఔషధ ఉత్పత్తిగా స్వచ్ఛమైన నల్లమందును సమర్థవంతంగా మినహాయించింది. స్వచ్ఛమైన నల్లమందు ధూమపానం 18వ శతాబ్దంలో మరింత ప్రజాదరణ పొందింది. 1736లో స్వచ్ఛమైన నల్లమందు యొక్క ధూమపానాన్ని హువాంగ్ షూయింగ్ వర్ణించాడు. ఇందులో వెదురుతో
వెదురుతో వెండితో తయారు చేయబడిన పైపు తాటి ముక్కలు మరియు వెంట్రుకలతో నింపబడి ఒక మట్టి గిన్నెతో తినిపించి కరిగిన నల్లమందును గ్లాబల్ మంటపై ఉంచబడి నూనె అంటే దీనిని మొత్తం నూనె దీపంతో కాచి ఇదొక ప్రక్రియ లాగా చేసి సూది లాంటి స్కేపర్తో స్మోకింగ్ చేయడానికి సరైన ఉష్ణోగ్రత వద్ద నల్లమందును కుండలలో ఉంచి దాన్ని ఔషధంగా తయారు చేసి దాన్ని ఇంజెక్షన్ సూది లాంటి ఒక పరికరంతో దాన్ని తీసుకొని తమ శరీరంలోకి ఎక్కించుకునేవారు. ఈ అవకాశం వేశ్యలకు కూడా ఉందన్నమాట. దీనిని వేశ్యలు కూడా వాడినరు. ఆ కాలంలో ఉన్న వేశ్యలు కూడా వాడారు అని మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంటే నల్లమందు గురించి, నల్లమందు ఎలా మొదలైంది అంటే కేవలం గసగసాల వినియోగం వల్ల, గసగసాల నుంచి వచ్చే పాల వల్ల అవి గసగసాల సాగును ఎండిపోయేటట్టు చేసి ఆ పాలను సేకరించి ఆ పాలు ఎండిపోయేలా చేసి అవి పసుపు రంగులోకి వచ్చేంత వరకు ఎండబెట్టిన తర్వాత అవి ఒక కుండలోకి తీసుకొని సన్నని మంట మీద, అంటే మన ఇప్పుడు బట్టీలలో సారాయి కాస్తారు కదా ఊర్లలో, లేదా అట్లా కాచినట్టుగా కాచి వాళ్ళు తీసుకునేవారు. అంటే ఇది పూర్వం నుంచే ఉంది, ఇప్పుడు కొత్తగా కనబడింది లేదు. ఇది మొఘలులో మనకు పరిచయం చేశారు. మొఘలులు ఎవరికి? మనకు చైనా వాళ్ళకి దీన్ని పరిచయం చేశారు. అంతకుముందు మన భారతదేశంలో ఈ గసగసాల సాగు అనేది లేదన్నమాట. అయితే వాళ్ళు మొదలుపెట్టిండ్రు కాబట్టి దీన్ని వీళ్ళు ఇక్కడ అంటే భారతదేశంలో చాలా మామూలు పంటగా సాగు చేశారు. కానీ తర్వాత నిషేధం, దీని గురించి కొందరికి తెలిసి ఈ గసగసాలు తినడం వల్ల మత్తు అనేది కలుగుతుంది, ఇదొక డ్రగ్స్ అనేది మనము తెలుసుకొని భారతదేశం కూడా నిషేధించిన తర్వాత కొన్ని ప్రాంతాలలో మాత్రమే దీన్ని సాగు చేస్తారు. అది కూడా ఒక అధికారుల పర్యవేక్షణలో సాగు చేసిన తర్వాత వాళ్ళు పలానా వాళ్ళే సాగు చేయాలి, పలానా అంటే ఇంత మాత్రమే, ఇన్ని కిలోలు మాత్రమే, ఇన్ని టన్నులు మాత్రమే గసగసాలు సాగు చేయాలి అనేది ఒక ప్రామాణికతను పెట్టుకొని వాళ్ళు అది సాగు చేసిన తర్వాత అది కూడా వాళ్ళు ఎవరైతే సాగు చేయిస్తారో వాళ్ళే దానిని తిరిగి కొంటారు, మద్దతు ధరకు రైతుల నుంచి కొంటారు అనేది మనకు ఇక్కడ ఈ భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న విషయం అన్నమాట. నేను చెప్పేది ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పాత తరంలో ఎప్పుడు ఉన్నది ఇది నల్లమందు. అసలు నల్లమందు అంటే ఏంటిది, అసలు నల్లమందు ఎవరు స్టార్ట్ చేసిండ్రు అనేది నేను చెప్తున్నా ఇప్పుడు. అలాగే ఈ నల్లమందుతోటి అప్పట్లో ఎవరు చైనా వాళ్ళు ధూమపానం అంటే సిగరెట్లలో కానీ పొగాకును, నల్లమందులో ఒక భాగంగా పొగాకును కూడా కలిపి వాడుకునేవారు అందరూ. అంటే ఖరీదైన వస్తువుగా ఇది పరిగణించబడింది. ఖరీదైన సంపన్నులైన వ్యక్తులే దీన్ని వాడేవాళ్ళు. మామూలు సామాన్యులకు ఇది అందుబాటులో లేకపోయేది. తర్వాత కాలంలో కొంత సామాన్యులకు అందుబాటులోకి వచ్చినా కూడా చాలా రేర్గా దొరికేది. దొరికిన తర్వాత కూడా అది సామాన్యులు కొనలేని ధరలో ఉండేదన్నమాట. అందువల్ల చాలామంది దీన్ని కొనకుండా ఉండేవాళ్ళు. తర్వాత ఏం జరిగిందనేది ముందు తెలుసుకుందాం. పశ్చిమాన చైనీస్ డయాస్పోరా అంటే పశ్చిమంలో చైనీస్ డయాస్పోరా 1800 నుండి 1949 వరకు కరువు మరియు రాజకీయ తిరుగుబాటు కారణంగా 19వ శతాబ్దంలో అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. అలాగే ఆగ్నేయాసియా వెలుపల సంపద గురించి పుకార్లు వచ్చాయి. శాన్ ఫ్రాన్సిస్కో, లండన్ మరియు న్యూయార్క్ నగరం వంటి నగరాలకు చైనీస్ వలసదారులు తమతో పాటు నల్లమందును, ధూమపానం యొక్క చైనీస్ పద్ధతిని మరియు నల్లమందు డెన్ యొక్క సామాజిక సాంప్రదాయాలను తీసుకువచ్చారు. భారతీయ డయాస్పోరా నల్లమందు తినేవారిని అదేవిధంగా పంపిణీ చేసింది. ఇవి చూసారా, మనకు నల్లమందు పరిచయం చేసింది న్యూయార్క్ నగరం. అంటే మనకు పరిచయం చేసింది అమెరికానే.
అలాగే ఏమంటారు వాళ్ళకు భారతీయులకు పంపిణీ చేసింది. 2 సామాజిక సమూహాలు లస్కర్లు అంటే నావికులు, కూలీలు, చేతితో పనిచేసే కార్మికులు జీవించాయి. అంటే దీన్ని పండించడానికి మనల్ని వాడుకున్నారన్నమాట వీళ్ళు. ఫ్రెంచ్ నావికులు నల్లమందును దుమ్మానం చేసే మరొక ప్రధాన సమూహాన్ని అందించారు. ఫ్రెంచ్ ఇండోనేషియాలో ఉన్నప్పుడు అలవాటును చేసుకున్నారు. ఇక్కడ ఔషధాన్ని వలస ప్రభుత్వం ఆదాయ వనరుగా ప్రచారం చేసి గుత్తాధిపత్యం చేసింది. శ్వేత జాతీయులో నల్లమందు ఎక్కువ లార్డునమ్గా లేదా పేటెంట్ ఔషధాల్లో వినియోగించబడుతుంది. బ్రిటన్ యొక్క ఆల్ ఇండియా నల్లమందు చట్టం 1878 నల్లమందు వాడకంపై జాతిపరమైన పరిమితులు అధికారీకరించింది. నమోదిత భారతీయ నల్లమందు తినేవారికి మరియు చైనీస్ నల్లమందు ధూమపానం చేసేవారికి మాత్రమే వినోద నల్లమందు విక్రయాలను పరిమితం చేసింది మరియు బర్మా నుండి కార్మికులకు విక్రయించడాన్ని నిషేధించింది. అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కోలో చైనీస్ వలసదారులు నల్లమందు పొగ తాగడానికి అనుమతించబడ్డారు. వారు శ్వేతజాతీయుల సమక్షంలో అలా చేయడం మానుకున్నారు. వలస కార్మికుల సామాజిక స్థితి తక్కువగా ఉన్నందున ఇంతకుముందు చెప్పినట్టు సామాన్యులు వాళ్ళ సామాజిక స్థితి తక్కువ ఉండడం వల్ల ఈ నల్లమందును వాళ్ళు వాడలేకపోయారు. కానీ వాళ్ళు ఎలా సాగు చేయాలి అనేది మనకు నేర్పించి వెళ్ళారు. అలాగే రవాణా కూడా అంటే ఎగుమతి దిగుమతి కూడా జరిగిందనమాట. అవిని అంటే మనకు మరింత అంటే మన పోరాటాలకు అంటే శ్వేతజాతీయుల బానిసత్వం కింద జూదం, కత్తి మరియు రివాల్వర్ పోరాటాలు ఇవే కాకుండా అధిక మోతాదు కారణమయ్యే డ్రగ్స్కు మూలంగా దీన్ని నల్లమందునిచ్చి చాలామందిని సైనికులను చంపేసి మన భారతదేశాన్ని ఆక్రమించుకున్నారని దానికి కూడా నిదర్శనాలు ఉన్నాయి. శ్వేతజాతీయ జనాభాకు బానిస మరియు అవినీతి 1919 నాటికి చైనా వ్యతిరేక అల్లర్లు లండన్లోని చైనా టౌన్లోని లైమ్ హౌస్పై దాడి చేశాయి. కేనో ఆడినందుకు చైనీస్ పురుషులు బహిష్కరించబడ్డారు మరియు నల్లమందు కలిగి ఉన్నందున కఠినమైన కార్మిక శిక్ష విధించబడింది. దీని కారణంగా వలస వచ్చిన జనాభా మరియు నల్లమందు యొక్క సామాజిక వినియోగం రెండూ క్షీణించాయి. ఇంకా విరుద్ధమైన సాహిత్య ఖాతాలు ఉన్నప్పటికీ అవి 19వ శతాబ్దపు లండన్ నల్లమందు ధూమపానానికి కేంద్రంగా లేదు. అంటే లండన్లో చాలా వరకు దీనిని నిషేధించారు. కాకపోతే మన దగ్గర మాత్రం చాలా వరకు దీని సాగును చేయడానికి బ్రిటిష్ వాళ్ళు మనకి అధికారం ఇచ్చి దీన్ని మన చేత పండించి వాళ్ళు ఈ నల్లమందును రవాణా వేరే దేశాలకు రవాణా చేసుకొని వాళ్ళు ఎక్కువగా లాభాలు పొందారు. దీన్ని పసుపు ప్రమాదం అని కూడా అంటారు. దీన్ని అంటే ఇది పసుపులో లాగా ఉంటుంది కాబట్టి ఇది ప్రమాదం అనే ముప్పు ఇది కూడా ఒక ముప్పును డంగా మోగిస్తూ చాలామంది రచయితలు కూడా ఈ డ్రగ్స్ గురించి చెప్తూ ఇది ఒక ముప్పును కలిగిస్తుందని వాళ్ళు కూడా పేర్కొన్నారు. దీనిని ఎలా సాగు చేస్తారు, ఎలా ప్రాసెసింగ్ అనేది తెలుసుకుందాం. నల్లమందు ఉత్పత్తి కోసం పెరిగినప్పుడు గసగసాల యొక్క పక్వానికి వచ్చే పాళ్ళు చర్మాన్ని ఒక పదునైన బ్లేడ్తో జాగ్రత్తగా ఎంచుకున్న సమయంలో స్కోర్ చేస్తారు. తద్వారా వర్ణం, గాలి మరియు మంచు సాధారణంగా మధ్యాహ్నం వేళలో తెల్లటి మిల్కీ రబ్బరు పాల యొక్క ఎడ్యుకేషన్ను పాడు చేయవు. ప్యాడ్లు ఇంకా పచ్చిగా ఉన్నప్పుడే కోతలు చేయబడతాయి. కొంచెం పసుపు రంగు కంటే ఎక్కువ ఉండవు మరియు లాక్టిఫెరీస్ నాళాలలోకి కత్తిరించినప్పుడు బోలు లోపలి గదులు లేదా బొక్కులులోకి చొచ్చుకుపోకుండా నిస్సారంగా ఉండాలి. భారత ఉపఖండమైన ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా మరియు ఇరాన్లలో కోతలు చేయడానికి ఉపయోగించే ప్రత్యేక సాధనాన్ని నుస్టర్ లేదా నిఫ్టర్ అని పిలుస్తారు. అంటే పర్షియన్ నుండి లాన్సెట్ తీసుకువచ్చారు కాబట్టి ఇలా పిలుస్తారు. 3 లేదా 4 బ్లేడ్లు 3 మిల్లీమీటర్ల దూరంలో ఉంటాయి. ఇవి పైకి స్కాన్ చేయబడతాయి
ప్యాడ్ వెంట కోతలు 2 నుండి 3 రోజుల వ్యవధిలో లేదా 3 నుండి 4 సార్లు చేయబడతాయి మరియు ప్రతిసారి గసగసాల కన్నీళ్ళు. ఇది ఒక జిగట గోధుమ రంగు రెసిన్ వరకు పొడిగా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సేకరించబడుతుంది. ఇలా పండించిన ఒక ఎకరంలో 3 నుంచి 5 కిలోల పచ్చి నల్లమందు లభిస్తుంది. సోవియట్ యూనియన్లో ప్యాడ్లు సాధారణ క్షితిజ సమాంతరంగా స్కోర్ చేయబడతాయి మరియు నల్లమందు 3 సార్లు సేకరించబడి లేదంటే 1-2 సార్ల సేకరణ తర్వాత పండిన క్యాప్సిల్స్ నుండి ఓపియేట్లను వేరు చేయడం వరకు జరుగుతుంది. అలాగే గసగసాలు సోమ్నిఫెరియా యొక్క ప్రత్యామ్నాయ జాతి. వాటి క్యాప్సిల్స్ మరియు కాండం నుండి ఓపియేట్లను ఉత్పత్తి కూడా చేస్తారు. నల్లమందు రబ్బరు పాలను పండించే సాంప్రదాయ చైనీస్ పద్ధతిలో తలలను కత్తిరించి ముతక సూదితో కుట్టడం. 24 నుండి 48 గంటల తర్వాత ఎండిన నల్లమందును సేకరిస్తారన్నమాట. అలాగే ఈ ముడి నల్లమందును బ్లాక్ మార్కెట్లో వ్యాపారికి లేదా బ్రోకర్కి విక్రయించవచ్చు. అయితే ఇది సాధారణంగా మార్ఫిన్ బేస్గా శుద్ధి చేయబడే ముందు షీల్డ్ నుంచి చాలా దూరం ప్రయాణించదు. ఎందుకంటే ఘాటైన జెల్లీ లాంటి ముడి నల్లమందు చాలా పెద్దది, అక్రమంగా రవాణా చేయడం కష్టం. కాబట్టి షీల్డ్లోని క్రూడ్ లేబొరేటరీలు ఓపియంను సాధారణ యాసిడ్ బేస్ వెలికితీత ద్వారా మార్ఫిన్ బేస్గా శుద్ధి చేయగలవు. ఒక జిగట బ్రౌన్ ఫేస్డ్ మార్ఫిన్ బేస్ ఇటుకలు లేదా ఎండలో ఎండబెట్టి ధూమపానం చేయవచ్చు లేదా ఇతర రూపాల్లోకి కూడా తయారు చేస్తారు. అలాగే హెరాయిన్గా కూడా ప్రాసెస్ చేయబడుతుంది. దీన్ని టింక్చర్గా కూడా తయారు చేస్తారు. టింక్సురా ఓపిఐ లాడినం పారోగోరక్ టింక్సురా ఓపియో కఫోరటా హెర్బల్ వైన్. ఉదాహరణకు వీనం ఓపిఐ నల్లమందు పొడి, పల్విన్ ఆపియం నల్లమందు సిరప్ని లేదా నల్లమందు సారాన్ని కూడా తయారు చేసి రవాణా చేస్తారు. అలాగే దాల్చిన చెక్క మరియు లవంగాలు కలపడం ద్వారా వీనం ఓపిఐ తయారు చేయబడుతుంది. నల్లమందు సిరపు 97.5 షార్ట్ షుగర్ సిరప్ మరియు 2-5 భాగాల నల్లమందు సారం కలపడం ద్వారా తయారు అంటే షుగర్ సిరపు 97% కలిపితే 2.5 భాగాల నల్లమందు సారం కలపబడి ఈ మందును తయారు చేస్తారన్నమాట. చివరికి ఇది నల్లమందును నీటితో కలిపి కూడా తయారు చేస్తారు. నల్లమందు సారాన్ని తయారు చేయడానికి 20 భాగాల నీరు, 1 భాగం ముడి నల్లమందుతో కలుపుతారు. దీనిని 5 నిమిషాలు ఉడకబెడతారు. తర్వాత మిక్స్ చేసి దీనిని ఒక మందులాగా తయారు చేస్తారు. అయితే దీనికి ఇది నీళ్ళలాగా ఉన్నదాన్ని ఒక ప్రాసెస్ పద్ధతిలో చేసి దీన్ని పొడిలాగా కూడా మార్చుతారు. హెరాయిన్ విస్తృతంగా ప్రాధాన్యంగా ఉంటుంది. ఒక అద్దెంలో హెరాయిన్ బరువుతో మార్ఫిన్ కంటే దాదాపు 2.2 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది కనుగొంది. ఈ సాపేక్ష పరిమాణంలో వారు ఔషధాలను అత్యాశ్రయంగా గుర్తించగలరు లేదా ప్రాధాన్యత లేదు అని కూడా అనుకోవచ్చు. ఇది నల్లమందు నుంచి హెరాయిన్గా అలాగే మార్ఫిన్గా కూడా దీన్ని ప్రాసెస్ చేస్తారు. అలాగే శస్త్రచికిత్స అనస్థీసియాలో మార్ఫిన్ కంటే 2 శక్తివంతమైనది కనుగొనబడింది. అంటే మనకిచ్చే మత్తు మందు కన్నా ఇది 2 రెట్లు ఎక్కువ మత్తు ఇచ్చేదన్నమాట. బ్లాక్ టార్ హెరాయిన్గా సరళీకృత విధానంలో మార్చబడుతుంది. ఈ రూపం యుఎస్ మిసిసిపికి పశ్చిమాన ఎక్కువగా ఉంది. హెరాయిన్ యొక్క ఇతర సన్నాహాలకు సంబంధించిన ఇంజెక్షన్ యొక్క సాంకేతిక అవసరాల కారణంగా ఇంట్రావీనస్ డ్రగ్స్ వినియోగదారుల్లో లాస్ ఏంజల్స్లో 4% వర్సెస్ న్యూయార్క్లో 40% రేటుతో చాలా సంబంధం కలిగి ఉంది. అయినప్పటికీ ఇది ఇంజెక్షన్ కాబట్టి ఇక్కడ రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది సిరల స్కెరోసిస్ మరియు నెక్రోటైకింగ్ పాసిటిస్ యొక్క
ఎక్కువ ప్రమాదం. అంటే ఇది ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల చాలా ఎక్కువగా ప్రమాదం అవుతుంది. దీనికి చట్టపరమైన ఉత్పత్తి లేదు అని చెప్పి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. కాబట్టి మన దేశంలో ఇది ఎక్కడ ఉత్పత్తిలో లేదు, సాగు పద్ధతిలో లేదు. కాకపోతే గసగసాల నుంచే ఇది వస్తుంది, గసగసాలు తింటే మత్తెక్కుతుంది అనేది ఎంత నిజమో కాదో తెలియదు. కానీ ఈ ఈ నల్లమందు అనేది గసగసాల నుంచే తయారవుతుంది అనేది మాత్రం మనకు మన వికీపీడియాలో చాలా ఉంది. మీకు ఒకవేళ చదవాలనిపిస్తే చదవండి. ఇంకా మొత్తం చరిత్ర మొత్తం మీకు తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. దీనికి ఇంకా ఓపియం గసగసాల ప్యాడ్ కట్ నుండి రబ్బర్ పాలు స్రవిస్తుంది. మూల మొక్కలు పాపాకర్ సోమ్నిఫెరం, మొక్క యొక్క భాగం లాటెక్స్ క్యాప్సిల్స్, విత్తనాలు. భౌగోళిక మూలం అనిశ్చిత, బహుశా ఆసియా మైనర్ లేదా స్పెయిన్, దక్షిణ ఫ్రాన్స్ మరియు వాయువ్య ఆఫ్రికా కూడా పండిస్తారు. ఉపయోగించే దినుసులు ఏంటంటే మార్ఫిన్, కోడైన్, నోస్కాసైన్, పాపావెరిన్, థైనిన్ అనే రకాలు కూడా ఉపయోగిస్తారు. అలాగే ప్రధాన నిర్మాతలు అంటే దీనిని తయారు చేసే వాళ్ళు ఎవరంటే మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, కొలంబియా, లావోస్, మెక్సికో, మళ్ళీ భారతదేశం, పాకిస్తాన్, థాయిలాండ్, టర్కీ, చైనా, ఆస్ట్రేలియా వీళ్ళు పండిస్తారు. అంటే ఇక్కడ ఒక మన భారతదేశంలో అయితే మొత్తానికి లేదు పండించడం. కానీ డ్రగ్స్ అయితే మనకు వస్తూనే ఉన్నాయి కదా, మనం రోజు చూస్తున్నాం కదా టీవీలలో డ్రగ్స్ వాడుతున్నారని. అలా మనం కూడా ఇందులో ఒక ప్రధానంగా ఉన్నామన్నమాట. అలాగే ప్రధాన వినియోగదారులు ఎవరంటే ఇరాన్. ఇరాన్ ఎక్కువగా ఈ డ్రగ్స్ వాడకం చేస్తుందన్నమాట. అంటే ఇరాన్లో దీన్ని ఎక్కువగా పండిస్తారు, అలాగే ఎక్కువగా వాడతారు. ఇప్పుడు తెలిసింది కదా నల్లమందు, గసగసాల నుండి నల్లమందును ఎలా తీస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎలా దీనిని ఎన్ని రకాలుగా తయారు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. నేను ఇదంతా కేవలం గూగుల్ నుంచి సెర్చ్ చేసింది మాత్రమే, నా సొంతంగా నేను చెప్పింది ఏం లేదు. నా ఇంట్రెస్ట్ తోటి నేను చెప్తున్నాను. కాబట్టి మీకు ఒకవేళ తెలుసుకోవాలని ఉంటే మీరు తెలుసుకోండి. ఇందులో నాకు కొంచెం ఇంట్రెస్ట్ అంటే ఎలా తయారు చేస్తారు అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేసిందే తప్ప వేరే ఇతర ఏమీ కాదు, వేరే ఉద్దేశం ఏమీ లేదు. అసలు ఇవి తీసుకుంటే ఏమవుతుంది అనే ఒక అవగాహన కోసం, మీకు అవగాహన కల్పించడానికి, నాకు అవగాహన కలగడానికి, అసలు ఇది ఎప్పటి నుంచి ఉంది అని కూడా తెలియజేయడానికి మాత్రమే చేసిన వీడియో. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు. ఈ వీడియో మాత్రం కేవలం అవగాహన కోసం చేసింది మాత్రమే తప్ప వేరే ఉద్దేశంతో చేసింది కాదు అనేది ప్రేక్షకులు, పాఠకులు, వినేవారు అందరూ గమనించగలరు. ధన్యవాదాలు.
ఈ నల్లమందు అనేది మన కేవలం డ్రగ్స్గానే కాకుండా అప్పట్లో సైనికులు ఏమంటారు సామాన్య ప్రజలు యుద్ధాలలో కూడా దీన్ని ఉపయోగించారు. అలాగే శస్త్రచికిత్సకు కూడా దీన్ని వాడారు, అంటే వైద్య రంగంలో కూడా దీనిని వాడారు అనే దాని గురించి కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. అలాగే దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీని మోతాదులో అంటే తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం ఆరోగ్య నష్టం జరిగి మనుషులు చనిపోతారు అని చెప్పడానికి కూడా నేను ఇది తీశానమాట. అలాగే దీన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించేవారు అనేది కూడా నేను మీకు చెప్పాను. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయింది, ఎవరు దీన్ని మొదలుపెట్టారు, ఎక్కడ ఇది ఎండ్ అయింది అనేది ఎండ్ అవ్వలేదు ఇంకా. ఇది ఇంకా మన దేశంలోనే కాదు, మన వేరే దేశాల్లో కూడా పండిస్తున్నారు. కాకపోతే మన దేశం నుండి గసగసాలు అమెరికాకు తీసుకెళ్ళడం నేరం అనేది అయితే నాకు ఆ విషయం ఒక్కటైతే తెలుసు. అన్నీ తీసుకెళ్ళొచ్చు కానీ గసగసాలు అయితే తీసుకెళ్ళారు అనేది విషయం ఒక్కటైతే తెలుసు నాకు. అంతే తప్ప అదేం లేదు, వేరే ఏం నాకు తెలీదు. ఈ గసగసాలు అంటే కేవలం ఒక ఏమంటారు స్మెల్ కోసమే, స్మెల్ లేదా లిక్విడ్ దగ్గరికి రావడానికి మనం కూరలలో దగ్గరికి వస్తేందుకు మనం వాడతాం, అంతే తప్ప ఇంకేం లేదు. ఈ గసగసాలు రొట్టెలు మరియు కేకుల కోసం ఒక సాధారణ సువాసన గల ట్యాపింగ్. 1 గ్రాము గసగసాల్లో గరిష్టంగా 30 మైక్రోగ్రాముల మార్ఫిన్ మరియు 14 మైక్రోగ్రాముల కొడైన్ ఉంటుందంట. మరియు యునైటెడ్ స్టేట్స్లోని పదార్థాల దుర్వినియోగం, మానసిక ఆరోగ్య సేవల నిర్వహణ అన్నిటికీ ఈ డ్రగ్స్ స్క్రీనింగ్ ల్యాబొరేటరీలో మూత్ర నమూనాలతో మిల్లీలీటర్కు 300 నానోగ్రాముల ప్రామాణిక కటాఫ్ను ఉపయోగించబడతాయని గతంలో ఆదేశాలు ఇచ్చింది. ఒక గసగసాల రోల్ అంటే 0.76 గ్రాముల విత్తనాలు సాధారణంగా సానుకూల ఔషధ పరీక్షను ఉత్పత్తి చేయలేదు, కానీ 2 రోల్స్ తినడం నుండి సానుకూల ఫలితం గమనించబడుతుంది. అంటే కొంచెం ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని తింటే అది ఔషధంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ తింటే అది మన ప్రాణాలను తీసేస్తుందని చెప్పవచ్చు. అందుకే డ్రగ్స్ తినకండి. డ్రగ్స్ తినే వాళ్ళను గమనిస్తూ వారిని డ్రగ్స్ మాన్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ధన్యవాదాలు.